మనం సింధూర్ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా రిపీట్‌గా వందల డ్రోన్స్ పంపిస్తున్నారు. సో, ఏకధాటిగా మనం వాటిని ధీటు కొడుతున్నాం కానీ, మరి ఇప్పుడు హైదరాబాద్‌కు ముప్పుందన్నట్టుగా రకరకాలుగా వస్తున్నాయి. సో, అందుకని మీ దగ్గరికి రావడం జరిగింది. సో, మరి పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయడానికి గల కారణాలేమంటారు మరి మీరు? ముందుగా హ్మ్. యుద్ధం అనేది ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, అది పాకిస్తాన్ ప్రజలు కావచ్చు, హిందుస్థాన్ ప్రజలు కావచ్చు, ఇతర దేశాల సామాన్య ప్రజలు కావచ్చు, ఏ ప్రజలైనా సామాన్య జనజీవనానికి నష్టం చేకూరకుండా, జనజీవనానికి ఎలాంటి ముప్పు రాకుండా ఒక దేశాన్ని మనం ఓడించగలగాలి. ఒక దేశాన్ని మన గుప్పిట్లోకి తీసుకురావాలి. యుద్ధ లక్షణం ప్రధానమైన లక్షణం అదే. సైనికులు వాళ్ళకొక యుద్ధ రాజనీతిజ్ఞత ఉంటుంది. ఒక యుద్ధ సూచనలు ఉంటాయి. ఒక యుద్ధం ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ సాధిస్తాం, మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ను మనం హిట్ చేయాలి. మన పర్టికులర్ లొకేషన్లో ఎంతవరకు మనం ఎఫెక్టివ్ చేయాలి, ఆ కిల్లింగ్ రేంజ్ వరకే మేము ఆ వెపన్ను ఉపయోగించడం జరుగుతుంది.